కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే నేరమా? 3.5 ఏళ్లలో దాన్ని పూర్తి చేయడమే నేరమా? ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. ఇది జస్టిస్ కమిషన్ కాదు. ఇది న్యాయపరమైన కమిషన్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిత కమిషన్. అండ్ ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్ టోటల్గా. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక ప్రచారం. ఒకవేళ ఇది కాంగ్రెస్ కమిషన్ అనుకుందాం. కాంగ్రెస్ కమిషన్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్ధారిస్తోంది, ఆరోపిస్తోంది. అటువంటప్పుడు ఈ కాంగ్రెస్ కమిషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ కానీ, లేకపోతే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కానీ, వీళ్ళంతా ఎందుకు హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు అనే ప్రశ్న సాధారణంగా మనందరికీ వస్తుంది. ఇటువంటి సందేహం మనందరికీ వస్తుంది. కాంగ్రెస్ కమిషన్ అని ఎప్పుడు మీకు అర్థమైంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు అర్థమైందంటే వీళ్ళను బాధ్యులుగా, అంటే ఇంకా చెప్పాలంటే దోషులుగా గుర్తించిన కారణంగా ఆ కమిషన్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అప్పటి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కారణంగా దీన్ని వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ దీని మీద అటాక్ చేయడానికి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 15 నెలల పాటు జరిపిన విచారణలో తేలిన అంశాలు ఏమిటి ప్రధానంగా అంటే, ఒకటి, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక, దానికి సంబంధించిన నిర్మాణం, దాంట్లో అంచనాలను ఎప్పటికప్పుడు పెంచడం, అట్లాగే క్యాబినెట్ ఆమోదం లేకుండానే నిధులు మంజూరు చేయడం, ఇటువంటి భారీ అవకతవకలు, అవినీతికి అప్పటి ప్రభుత్వంలోని ముఖ్యులు పాల్పడ్డారు అనేది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమిటి, స్థలాన్ని ఎంపిక చేసిన చోట కట్టకుండా ఉండడం ఒకటి, వేరే చోట కట్టడం, లేదా తుమ్మిడిహట్టి కాకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించడం, నీటి నిల్వ నిర్ణయం తీసుకోవడం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన వ్యవహారాలు ఏవి పట్టించుకోకపోవడం, దీనివల్లనే ఈ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కారణం అన్నది వాళ్ళు తేల్చిన అంశం. ఎవరు కమిషన్ తేల్చింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మరొకరైనా ఇంకెవరు చెప్పినా చెప్పకపోయినా మనకు తెలిసిన సమాచారం ఏమిటి అంటే, జస్టిస్ పిసి ఘోష్ అనే వ్యక్తి, ఆయన ఏమీ అల్లటప్ప వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అట్లాగే సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి, ఇంకా లోక్పాల్కు కూడా తొలి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. ఆయనకు ఉన్న క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీని బీఆర్ఎస్ పార్టీ కానీ మరొక రాజకీయ పార్టీ కానీ ప్రశ్నించడానికి వీల్లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని జ్యుడిషియల్ కమిషన్గా నియమించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు, దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు వెలికి తీయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కోరినప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చాలా పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఈ మొత్తంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళు, దీంతో ముడిపడి ఉన్న మొత్తం వ్యక్తులు, అప్పటి మంత్రులు, లేకపోతే ఇంజనీర్లు, అధికారులు, వీళ్ళందరి దగ్గర కూడా వాంగ్మూలాలను సేకరించిన తర్వాత నివేదికను బయటపెట్టింది. ఆ నివేదిక క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రాపగండ ఏంటంటే, యాంటీ కమిషన్, పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్కు వ్యతిరేకంగా వాళ్ళు ప్రాపగండ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పారు, కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది కనుక వాళ్ళు ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ కమిషన్ అనో లేకుంటే రాజకీయ ప్రేరేపిత కుట్రనో మరొకటనో వాళ్ళు ప్రచారం చేయడం సబబే, అంటే వాళ్ళు చేయడం అనేది పెద్ద అసహజమైనది కాదు, దీంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని కూడా రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పారు. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఇంకొక ప్రాపగండ ఏంటంటే, తెలంగాణ ఇంజనీర్లను ఈ కమిషన్ అవమానించింది. తెలంగాణలో తెలంగాణ ఇంజనీర్లు కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారు, బాగానే ఉంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ ఇంజనీర్లు పాల్గొనకుండా ఒడిశా ఇంజనీర్లు లేకుంటే మధ్యప్రదేశ్ ఇంజనీర్లు ఛత్తీస్గఢ్ ఇంజనీర్లు వచ్చి పనిచేయరు కదా. పనిచేసిన ఇంజనీర్లు ఎవరి మాట విని ఆ పనులు చేశారు, ఎవరు వాళ్ళకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారన్నది నిజ నిర్ధారణలో తేలింది. సో ఇక్కడ తెలంగాణ ఇంజనీర్లు అవమానించారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు అవమానించారు అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్. ఆ సమయంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పాల్గొన్న ఇంజనీర్లు వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఏం చెప్తే అది చేశారనేది వాళ్ళ ఫైండింగ్లో తేలింది. కమిషన్ ఫైండింగ్స్లో తేలింది ఏమిటంటే అప్పటి ఇంజనీర్స్ ఎవరు తెలంగాణ ఇంజనీర్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాపర్ ఏం చేస్తుంది, దీనికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి రుద్దడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఈ కామెంట్స్ బట్టి అర్థమవుతుంది. తెలంగాణ ఇంజనీర్లు అవమానిస్తారా? ఇది పక్కా పొలిటికల్ కమిషన్. అండ్ ఘోష్ కమిషన్ అంటే పరిధి దాటి వ్యవహరించింది. అది పరిధి ఏంటో తెలియదు. బహుశా ఎర్రవల్లి ఫామ్ హౌస్ డిసైడ్ చేయాలి కావచ్చు, అంటే మీ పరిధి ఇది, ఈ కమిషన్ ఈ రకంగా పనిచేయాలని వాళ్ళు ఏమైనా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తే బహుశా ఆ ఫ్రేమ్ వర్క్లో పనిచేయాలో ఏమో మనకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నది ఏమిటి, ఈ ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించింది. అట్లాగే ఆ నివేదికలో రాజకీయ వ్యాఖ్యలతో మొత్తం నిండిపోయింది. పొలిటికల్ కామెంట్స్ ఉన్నాయట. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కూడా కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్న మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి. ఇక ఆయన క్రెడిబిలిటీని కూడా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అంటే కేసీఆర్ నుంచి కింద వరకు ఎవరైనా సరే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఏదైనా సరే మేము చెప్పినట్టే ఆ నివేదిక కూడా రావాలి అని వాళ్ళు కోరుకున్నట్లుంది. ఇక్కడ మేము కోరుకున్నట్టు రావాలి ఆ నివేదిక అని వాళ్ళు ఆశించారేమో. వాళ్ళు కోరుకున్నట్టు నివేదిక ఎందుకు వస్తుంది, నిజాలు ఏమిటి అనేది తేల్చవలసిన కమిషన్ కనుక నిజాలను తేల్చింది. దాంట్లో ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంకేం చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటే కేసీఆర్ లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన ఆరోపణలు కూడా కమిషన్ చేసింది అంటున్నారు. కమిషన్కు కేసీఆర్ మరొకరా అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రి అనేది సంబంధం లేదు. వాళ్ళకి దీంతో ఆ కమిషన్కు నిమిత్తం లేదు. ముఖ్యమంత్రి ఎవరైనా సరే కేసీఆర్ మరొకరు అనేది కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను కమిషన్ తప్పు పట్టింది, ఇది పాయింట్. దీనికి వీళ్ళేం చెప్తున్నారంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం చేసుకుంటుందా కమిషన్, కేసీఆర్నే మీరు తప్పు పడతారా? కేసీఆర్ ఏంటి మరి ఆయన ఏమైనా దైవాంశ సంభూతుడా, లేకపోతే కేసీఆర్ నువ్వు ఎవరు ఏమీ అనకూడదా, కేసీఆర్ ఏ తప్పు చేయలేదా? నేను ఫస్టే చెప్పాను కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడమే కేసీఆర్ చేసిన నేరమా? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పిదాలు. ఇక్కడ ఏ స్థలంలో బ్యారేజ్ నిర్మించాలి, ఏ స్థలంలో అసలు పునాదులు సరిగ్గా లేని చోట నిర్మించడం వల్ల ఈ ఉపద్రవం వచ్చి పడింది. మేడిగడ్డలో ఒక బ్యారేజ్లో ఒక పిల్లర్ కుంగిపోయింది. అన్నారం సుందీళ్ళకు కూడా దాదాపు అదే పరిస్థితిలో కుంగిపోయే పరిస్థితిలో ఉన్నట్లుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా చెప్పాలి. వాళ్ళు అనుకూలంగా చెప్పలేదు కనుక ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది కూడా అది ఫేకు, లేకుంటే అది పనికిరాని చెత్త రిపోర్టు ఒకటి. ఇప్పుడు విజిలెన్స్ అంతకుముందు విజిలెన్స్ చేసింది, అది విజిలెన్స్ రిపోర్టు ఫేకు. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ఫేకు. అన్నీ ఫేకే. కేసీఆర్ ఏం చెప్తే అది నిజం, దాన్ని మనం అందరం నమ్మాలి, దాన్ని ఫాలో కావాలి. ఇంకా మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అయితే ఆయన తెలంగాణ భవన్లో ఒక పెద్ద 70mm సినిమా వేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వాస్తవాలు వక్రీకరణల పేరుతో ఆయన ఒక ప్రొజెక్టర్ వేసి మొత్తం దేశమంతా అది ప్రసారమయ్యేటట్టు ఏర్పాట్లన్నీ చేశారు. జరిగింది, ఇవన్నీ ప్రసారం జరిగింది. దాంట్లో మళ్ళీ సేమ్ పాత క్యాసెట్ రికార్డ్ చేయడమే, అది కొత్తగా వాళ్ళు ఏమీ చెప్పిందే లేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ముందు తెలంగాణలో అసలు ఎవరికి తాగునీళ్ళు లేవనో, ఎవరికి సాగునీళ్ళు లేవనో, అసలు ఇక్కడ పంటలు లేవనో, తాగడానికి నీళ్లు జనాలు ఇబ్బంది పడేవాళ్ళనో, అసలు వరి పండేదే కాదనో, ఈ రకమైన వ్యవహారాలు
చెప్పడానికి, అటువంటి ప్రచారం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెనుకాడడం లేదు. వాళ్ళు ఇంకా ఆ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నవి ఏమిటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడైతే ఎవరు? కేసీఆర్ బాధ్యుడైతే అప్పటి చీఫ్ సెక్రటరీ బాధ్యుడు కాదా? ఒకవేళ అప్పటి మంత్రులు బాధ్యులైతే అంటే ఈటల రాజేందర్ గాని, హరీష్ గారు వాళ్ళు బాధ్యులైతే మరి ఆ ఉన్నత వాళ్ళ ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు బాధ్యులు కాదా? అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మేము చెప్తామండి, మేము ఏదైనా చెప్తాము, ఏదైనా చేస్తాము, వాళ్ళు ఎందుకు బాధ్యులు కాదు అని తప్పించుకునే ప్రయత్నం ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చేస్తోందా అనేది మనందరికీ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా. బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఏ అంశాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేశారో ఆ విషయాల పైన మీరు స్పష్టంగా మీరు వాస్తవంగా ప్రచారం చేయండి, చెప్పండి, ప్రజలకు చెప్పండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ పాడిందే పాడరా పాసిపండ్ల దాసరి అన్నట్టు అప్పుడెప్పుడో వేసిన క్యాసెట్లన్నీ మళ్ళీ తిరగతోడి కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు లేకపోతే అసలు తెలంగాణ సర్వనాశనం అయిపోయేది, తెలంగాణలో పంటలు లేకుండా పోయేవి, తెలంగాణలో అసలు సాగునీటికి అల్లాడిపోయేవారు, తాగునీటికి అల్లాడిపోయేవారు. మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏమైంది? తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది ఎవరు? లేకపోతే జూరాల, లేకపోతే ఇంకోటి నాగార్జున సాగర్, బొచ్చెడు సబ్జెక్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే తాలిపేరు అనే ప్రాజెక్ట్ ఇప్పుడు మన తాత ముత్తాతల నాడు కట్టిన ప్రాజెక్టు, అది ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. మరి నిర్మించిన మూడేళ్ల తర్వాత మూడేళ్లలో నిర్మించి పారేశారు. అది పెద్ద గొప్ప ఘనత, అదొక రికార్డుగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది. 3 ఏళ్లలో కట్టిన కారణంగానే అత్యంత వేగంగా తొందరపాటు చర్యలతో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ ప్రాజెక్టు ఈ దుస్థితిలో ఉందన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోకపోవడం, మా వల్ల తప్పు జరిగిందని ప్రజలకు క్షమాపణ చెప్పలేని దౌర్భాగ్యం, లేకుంటే అహంకారం, వీటన్నిటితో బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ప్రాపగండ చేస్తున్నట్టు గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.